నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కర్మభూమిలో ఎదగండి, జన్మభూమి కోసం నిలవండి. సింగపూర్లో తెలుగువారికి ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. చంద్రబాబుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడి. సింగపూర్లో నారా లోకేష్ కీలక ప్రసంగం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మర్చిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారని, నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయన్నారు. ఎన్ని జన్మలెత్తి మళ్లీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక్క వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను. నేను ఎక్కడ పోయినా చెప్తున్నా, ప్రపంచంలో 128 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. ఎక్కడా ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్లి
ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు 60 ఏళ్లలో వాళ్ళు ఇది చేసుకుంటా ఉంటే $85,000 US పర్ క్యాపిటల్ ఇన్కమ్. నాకు ఈ దేశం మీద చాలా అభిమానం, రెండోది గౌరవం కూడా. ఈ దేశం అంటే చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక దార్శకుని కళ. మలేషియాతో ఉంటే 2 దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే బయట వచ్చి ప్రపంచంలోనే ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని, వారే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడి అని లోకేష్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిలో సింగపూర్ నుండే అధిక శాతం వస్తున్నాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి మొత్తం $81.04 బిలియన్ ఎఫ్డీఐలు వస్తే అందులో సింగపూర్ నుండి దాదాపు $14.94 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, ఇది మొత్తం ఎఫ్డీఐలో 19% అని ఆయన వెల్లడించారు. ఈ పెట్టుబడిలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్కు వస్తే రాష్ట్రం మరో సింగపూర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew garu. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, లేదు మేము మద్రాసీలు కాదు, తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది. ఈ రోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు. ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూసాం. ఒక సైకో పాలన మనందరం చూసాం, ఒక విధ్వంస పాలన మనందరం చూసాం. అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి, కొంతమంది అయితే 1 నెల నుంచి 6 నెలలు సెలవు పెట్టి
కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను. జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తాయి. నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్. 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మని నేను కూర్చుని మాట్లాడుకున్నాం. బ్రహ్మని నన్ను అడిగింది, గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, పెద్దయిన జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది. కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది. సింగపూర్ లో ఉన్న భారతీయులు, తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం, మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే, అదే మాకు కొండంత ధైర్యం. ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం, తిరిగి మళ్ళీ కష్టపడాలా, తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనిటువంటి రాష్ట్రం అయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రజా రాజధాని, ఒక ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మరి త్వరితగతంగా పూర్తి కావాలని, మళ్ళీ ఆ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యువతకు అంతటికీ కూడా రాజధాని ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలంటే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ ఒక హంద్రీనివ, ఒక గాలేరు నగరి, ఒక తెలుగు గంగ, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో రాయలసీమ ప్రజలను కూడా మరి యొక్క రతనాల సీమగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆ ఆశీస్సులు ఉండడం ద్వారానే ఈరోజు కూడా జూలై నెలలోనే మరి చరిత్రలో అంటే గత 25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా శ్రీశైలం మరి యొక్క రిజర్వాయరు జూలై మొదటి వారంలో నిండుకుని ఆ శ్రీశైలం కృష్ణమ్మ జలాలు మరి ఏదైతే హంద్రీనివా ద్వారా మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ 3,850 క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని కూడా పెంచి, అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణమ్మ జలాలు వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల కూడా తీసుకొచ్చి ఇక్కడ త్రాగునీరుకి సంబంధించినటువంటి పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చాలనేటువంటి ప్రయత్నం అన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పవిత్రంగా ఈ రోజు మేమందరం కూడా కోరుకోవడం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. స్వర్గలోకము, ఆదిత్యలోకము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము, సప్తర్ష మండలము, బ్రహ్మలోకము, శ్రీహరిలోకము, గోలోకము, అన్ని లోకాలలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచబోయే మా బంధువర్గ వైకనాయం
పుష్పన్నందరాణ అష్టాభిందంత జాతల ప్రవర్తమాన కలగ క్రమవాద దర్శన కాంచన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.